నమస్తే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ, ఇడుపు కాగితం అన్నటువంటి ఒక సినిమా పైన, సినిమా పోస్టర్ పైన ఆంధ్రాకు సంబంధించినటువంటి కొంతమంది వెధవలు చేసేటువంటి కొన్ని పోస్టులు. వీళ్ళు వెధవలు అనాలా, వీళ్ళు లేకపోయినట్టయితే ఉంటే వీళ్ళు నీచులు అనాలా, దుర్మార్గులు అనాలనా, వీళ్ళు ఏమనాలో అర్థం కావట్లేదు. ఇడుపు కాగితం అన్నటువంటి సినిమా పైన ఈ సంబంధించినటువంటి టైటిల్ పైన, ఈ టైటిల్ అట అర్థం కావట్లేదట. ఈ టైటిల్కి ఏమైనా తెలుగు భాషలో వేరే ఇంకేమైనా సబ్ టైటిల్ ఏమైనా ఉన్నదా, అసలు ఇది తెలుగు టైటిలేనా అన్నటువంటి తీరుగా విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది. 12 ఏళ్ల కిందనే తెలంగాణతోటి ఇడుపు కాగితమైనటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి కొంతమంది వెధవలు. దీంట్లో మహిదర్ అన్నటువంటి ఒక జబర్దస్త్ ఒక ఏదైతే ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాం ద్వారా ఓ నలుగురికి తెలిసేసరికి ఇక నా అంత మొగోడు లేడని చెప్పేసి అనుకుంటున్నటువంటి ఈ మహిదర్ అనేటువంటి ఒక లుచ్చ. ఇక ఇంతకంటే ఇక ఎక్కువే మాట్లాడలేము, ఎందుకంటే మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. 12 ఏళ్ళు అవుతా ఉన్నది. ఆ రాష్ట్రానికి మన రాష్ట్రానికి సంబంధం ఏమీ లేదు. సో భాషాపరంగా వాళ్ళని మనం గౌరవిస్తాం, కాదనట్లేము. కానీ మన భాష పైన దాడి చేసి తెలంగాణ యాస పైన, తెలంగాణ భాష పైన, తెలంగాణ సంస్కృతి పైన, తెలంగాణ పండుగల పైన, తెలంగాణ పౌరుల పైన విపరీతమైనటువంటి దాడి. గతంలో నువ్వు దాడి చేసినావు, మీకు సంబంధించిన నాయకుల యొక్క పెత్తనంతో మీరు ఏం చేసినా కానీ, మీరు ఏం చెలాయించినా కానీ నడిచింది తెలంగాణ ప్రజల పైన. కానీ ఇప్పుడు చూస్తూ ఊరుకునేటువంటి స్థితిలో ఇలా తెలంగాణ పౌర సమాజం ఏమీ లేదు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విఘ్నులు, చాలామంది మేధావులు, కానీ అన్ని ఏళ్ల పాటు తొక్కేసింది మీ ఆంధ్ర నాయకుల యొక్క చేతుల కింద మమ్మల్ని తొక్కిపెట్టేసింది, కాళ్ళ కింద తొక్కిపెట్టేసింది. కానీ మీ దగ్గర నుంచి మాకు అవసరం లేదు, మీ పెత్తనం అవసరం లేదని చెప్పేసి మేము వేరుపడ్డం, ఇడుపు కాగితం చేసుకున్నాం. అయినా కానీ ఇంకా మీ పెత్తనం మా భాష పైన, మా సినిమాల పైన, మా క్యారెక్టర్ల పైన ఈ విధమైనటువంటి ఈ దారుణమైనటువంటి ట్రోల్స్ ఏందో అర్థం కావట్లేదు. అరే ఎదవా, నీకు మహిదర్ అనేటోడా, నీకే చెప్తా ఉన్నా నీకు అర్థం కాకపోతే నువ్వు సినిమా చూడకపోయినా పర్వాలేదు, నువ్వు పీకేదేమి లేదు. దీన్ని ఇడుపు కాగితం అంటే నీకు అర్థం కాకపోవచ్చేమో, నువ్వు చోట బచ్చగానివి కదా, చోట బచ్చగానివి కాబట్టి నీకు అర్థం కాకపోవచ్చేమో. మీ అమ్మనో, మీ అమ్మమ్మనో, మీ నాన్నమ్మనో, మీ తాతనో అడుగు, లేకపోతే మీ అయ్యనన్న అడుగు, చెప్తాడు ఇడుపు కాగితం అంటే ఏంటో అర్థం చెప్తారు. నీకు తెలియక కాదు, నీకు తెలిసి కూడా దీన్ని కించపరిచేలాగా ఓ మాటలతో పాటు దీన్ని ఇంకా ఈ ఇడుపు కాగితం అన్నటువంటి విషయానికి వచ్చిన తర్వాత ఈ మహిదర్ అనేటోడు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర నాయకుల యొక్క ఆస్తులు కొనడం మీ వల్ల అవుతుందా అని చెప్పేసి వీడు ఈ మహిదర్ అనేటోడు కూడా ఈ విపరీతమైనటువంటి ఈ రకంగా తెలంగాణ సమాజాన్ని అంతా కూడా అవమానించేటువంటి విధంగా మాట్లాడడం ఇది సమంజసమేనా? ఎంతోమంది దర్దాపుగా తొలి దశ ఉద్యమంలో 360కి పైన విద్యార్థులు ఎంతోమంది అమరులైపోయారు, ఎంతోమంది చనిపోయారు. తెలంగాణ రావాలి, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడాలన్నటువంటి ఒక ఆకాంక్ష పైన. దాని తర్వాత మలిదశ ఉద్యమంలో 1200-1300 మంది చనిపోయారు. ఏం తెలుసురా ఇదవల్లారా తెలంగాణ గురించి, తెలంగాణ పోరాటం గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి? ఈ తెలవకుండా ఒకడేమో నీ అయ్య జాగిర్ అని చెప్పేసి మన గడ్డకు వచ్చి ఒకడు మాట్లాడుతాడు, లేకపోతే ఇంకోడేమో భాష మీద, ఇంకోడేమో ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి మీద. ఇక సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి భార్య భర్తలంతా కూడా తాగేటువంటి సంస్కృతి మీ తెలంగాణ వాళ్ళదని ఇంకోటి పెడతా ఉంటాడు. అరే బరాబర్ మేము కలిసే ఉంటాం. మీ లెక్క రికార్డింగ్ డ్యాన్సులతోటి అర్ధనగ్న ప్రదర్శనలు చేసి ఈ రకమైనటువంటి ఇది కాదు కదా. పూలని మేము ప్రేమిస్తాం, బతుకమ్మ పండుగను ఆడతాం, ఇక్కడ ఉన్నటువంటి మతాలకి కులాలకు అతీతంగా పండుగలు చేసుకుంటూ ఉంటాం. మీది కేవలం దోపిడీ ఎట్లా చేయాలా, ఎవరిని ఎట్లా నిండా ముంచాలన్నటువంటి ఒక ధోరణితోటే మీరు ఉంటారేమో. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి సంస్కృతి అంతా కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది దేశానికి. అట్లాంటిది ఇడుపు కాగితం. ఈ ఇడుపు కాగితానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఇడుపు కాగితం పైన ఈ టైటిల్ అనేది ఒక వివాదంగా మారిపోయింది. వివాదం చేసిందంతా కూడా మిగతా ఉన్నటువంటి పక్క రాష్ట్రం నుంచి, మన రాష్ట్రం నుంచి విడిపోయి ఇడుపు కాగితమైనటువంటి
ఆంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి ట్రోల్స్. ఇక దీనిపైన గంటా చక్రపాణి సైతం కూడా చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇడుపు కాగితం అంటే అర్థం ఏముంటుందంటే ఇద్దరికి భార్యాభర్తలకు సంబంధించినటువంటి వాళ్ళిద్దరిట్లలో ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకరికొకరు విడిపోవడానికి రాసుకున్నటువంటి కాగితమే, ఒకరికొకరు సంబంధం లేదు మన ఇద్దరి మధ్యలో అంటూ రాసుకున్నటువంటి కాగితమే ఇడుపు కాగితం. ఇక దీనికి సబ్ టైటిల్ ఒకటి, తెలుగు టైటిల్ అని ఒకటి, ఇది మన భాషేనని, అసలు ఇది తెలుగు భాష కాదు అని చెప్పేసి ఇట్లాంటి రకరకాలైనటువంటి ఈ ట్రోల్స్ అయితే కనబడతా ఉన్నాయి. దీనిపైన చాలామంది ఇప్పటికే స్పందించడం జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులంతా కూడా స్పందించిండ్రు, ఇంకా కూడా స్పందిస్తూనే ఉన్నారు. ఇంకా మా పైన పెత్తనం ఏంది, 12 ఏళ్ళు అవుతా ఉన్నది, 13 ఏళ్ళు అవుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం విడిపోయి, ఆంధ్ర అండ్ తెలంగాణ. అట్లాంటి టైంలో కూడా ఇంకా విషయాన్ని కక్కేటువంటి ఈ పరిస్థితి ఏంది, వాడేమో ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆస్తులను కొనడం మీకు దమ్ముందని చెప్పేసి ఒకడు అంటాడు. ఎవరైనా కానీ చాలామంది ఇక్కడికి ఉన్నటువంటి ఇక్కడే బతుకుంటూ, ఇక్కడే నేలపైనే ఉంటూ, ఇక్కడే ఉన్నటువంటి గాలి పీల్చుకుంటూ, ఈ నేలపైన బతుక్కుంటూ, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ, ఇప్పుడు ఈ అసమర్థతమైనటువంటి ఈ ట్రోల్ చేసేటువంటి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎదవలకి అక్కడ ఉన్నటువంటి అమరావతిని కట్టుకోవడానికి, అంటే అక్కడ ఉన్నటువంటి రాజధాని కట్టుకోవడానికి చేత కాదు. అక్కడ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా అక్కడ డెవలప్ చేసుకోవడానికి వీళ్ళకి చేత కాదు. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్లని, తెలంగాణ సంబంధించినటువంటి ప్రాంతంలో తెలంగాణ భూములని ఆక్రమించుకొని గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్లలో 100 ఎకరాలు కబ్జాలు చేసుకొని స్టూడియోలు పెట్టుకున్నటువంటి ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ ఇంకా కూడా మన రాష్ట్రం ఇప్పుడు పోయి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు పోయి ఆ కర్ణాటకలో లేకపోతే మిగతా ఉన్నటువంటి మహారాష్ట్రలో పెట్టుకోపోయి దాన్ని తరిమేస్తారు. తెలంగాణ వాళ్ళు కలిసి ఉండాలన్నటువంటి ఒక ప్రయత్నం, మంచిగా ఉండాలన్నటువంటి ఒక భావన ఉంటుంది వీళ్ళందరికీ. ఏమవసరం రా నీకు ఇక్కడ ఉన్నటువంటి ఇడుపు కాగితం అయిపోయిన తర్వాత 12 ఏళ్ళ తర్వాత నీకు ఏమవసరం ఇక్కడ? మా తెలంగాణ గాలి పీల్చుకుంటూ తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళ సినిమాలు చూస్తేనే మీ సినిమాలు ఆడుతూ ఉంటాయి థియేటర్లు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ కాగితాల పంచాయతీ, ఈ టైటిళ్ల పంచాయతీ, ఈ భాష జోలికి లేకపోతే మా సంస్కృతి జోలికి వచ్చినట్టయితే ఉంటే తొక్కి నారదీస్తాం. ఉత్తర కాదు, తొక్కి నారదీస్తాం. మంచోళ్ళు కాబట్టి ఇంకా మిమ్మల్ని ఇక్కడి నుంచి ఏమనట్లేదు. మేము కూడా ముందటి నుంచి కూడా చెప్పినాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆంధ్రకు సంబంధించిన సెటిలర్లకి ఎట్లాంటి ఇబ్బందులు కూడా కలగనీయం. బతకనటువంటి వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి మేము ఆస్తులేం మేము గుంజుకోము, లేకపోయినట్లయితే తగలెట్టం, మేము తరిమేమని కూడా చెప్పినాం. మీ ఆంధ్రాలో మా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది బిజినెస్లు చేస్తూ ఉన్నారు చూపెట్టు. ఈ సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు అంతా కూడా అక్కడ ఎంతమంది స్థిరపడరు చెప్పు. లేకపోయినట్టయితే ఉంటే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు మీ ఆంధ్రాలో ఎన్ని థియేటర్లు ఇస్తారో చెప్పు తెలంగాణకు సంబంధించినటువంటి సినిమాలు ఆడేదానికి. మా దగ్గర తింటూ, మా దగ్గర బతుకుతూ, మా నీళ్ళని తాగుతూ, మా సంపదతో బతుకుతున్నటువంటి నీకే ఇంత బలుపు ఉంటే, నీకే ఇంత అహంకారం ఉంటే మాకెంత ఉండాలా? అంటే మాకు చేతగాక కాదు, మిమ్మల్ని తల్లిని తరిమేయడం పెద్ద లెక్కేం కాదు. కానీ ఓపిక, రెండోది అందరం కూడా ఇన్ని రోజుల పాటు కలిసి ఉన్నటువంటి వ్యక్తులం, అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వ్యక్తులం అని నేను అందరూ అన్నట్లు కొంతమంది దుర్మార్గులు అయినటువంటి వాళ్ళు ట్రోల్ చేసేటువంటి వాళ్ళకి ఈ మహిదర్ అన్నటువంటి ఈ ఎదవ చేస్తున్నటువంటి కొన్ని కామెంట్లకి నేను మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ జబర్దస్త్లో చిన్న క్యారెక్టర్ ఇచ్చేటువంటి ఈ లుచ్చానా కొడుక్కి సమాధానమే ఇది. ఈ చూతే మాటలు మాట్లాడుకుంటా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి ఏంది ఇప్పుడు ఇక్కడ ఈ అమీర్పేటలో ఇక్కడ ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి సరే ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ పెట్టింది. సరే కొన్ని కారణాలు, కొన్ని సంబంధించినటువంటి ఇక్కడ గద్దర్ అన్న విగ్రహం ఎందుకు పెట్టరు, మిగతా వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టరు అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి అట్లా అంటే ఈ మహిదర్ అనేటోడు చెప్పాలి, ఇక్కడ నీకేం ఏముందిరా హక్కు నీకు ఇక్కడ విగ్రహాలు పెట్టుకోవడానికి, బిజినెస్లు చేసుకోవడానికి? మరి గద్దర్ అన్న విగ్రహం తీసుకుపోయి అమరావతిలో పెట్టు, నీ విశాఖపట్నం, విజయవాడలో పెట్టు, చూద్దాం ఏదో. అది చేత కాదు మీకు. ఇంకోసారి కనుక రాద్ధాంతం చేసి ఇటువంటి టైటిళ్ల పైన మా తెలుగు భాషకు సంబంధించినటువంటి సంస్కృతి పైన మా యాస అట్నే ఉంటుంది, మా భాష అట్నే ఉంటుంది, మా లాంగ్వేజ్ అట్నే ఉంటుంది, మా పండుగలు అట్నే ఉంటాయి. నీకు చూడబుద్ధి కాకపోతే, నీకు లేకపోయినట్టు ఇక్కడి నుంచి పీకి వెళ్ళిపో అక్కడికి. అంతే తప్పించి నువ్వు ఇక్కడ ఉండి మా గడ్డ పైన ఉండి మమ్మల్ని విమర్శించినట్టయితే ఉంటే బిడ్డ ఇంకోసారి కనుక మాట్లాడినట్టయితే ఉంటే తాట తీస్తాం, గుర్తుపెట్టుకో. చూస్తున్నానండి మనతో.